అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి శ్రీదేవి. నేను నెల్లూరు జిల్లా కావలి నుంచి మాట్లాడుతున్నాను. మా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సైన్యం నుంచి మాట్లాడుతున్నాను. నేను దగ్గుమాటి వెంకటరెడ్డి గారు 33,000 మెజారిటీతో గెలిచిన దగ్గుమాటి వెంకటరెడ్డి గారి సైన్యం నుంచి మాట్లాడుతున్నాను. నేను అర్థమవుతుందా? నిన్నటి రోజున నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో ఒక ముస్లిం సోదరుడు, మరో సోదరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏమన్నావు? మా వెంకటకృష్ణారెడ్డి గారు కావ్య అని పెట్టుకుంటే ఆడపేరా? అసలు నీకు ఆలోచన ఉందా? కొంచెం అన్న తెలివి ఉందా? కావ్య అనేది ఆయన సంస్థ పేరు. ఆ సంస్థ ఎంత పాపులర్ అయితే ఆయన పేరు ముందు ఆ పేరు వచ్చింది. అది కూడా తెలీదా? నీతి నిజాయితీతో చేసే వాళ్ళకే అలాంటి పేర్లు వస్తాయి, తెలుసా? ఒక సంస్థ నుంచి ఆయనకి పేరు ముందు వచ్చిందంటే అది ఎంత మంచిగా పేరు పొందిందో తెలుసుకోండి. అంటే ఆయన వ్యాపారాలన్నీ కూడా అంత నిజాయితీతో ఉంటాయని తెలుసుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కదా. ఏమనుకుంటున్నావు? ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు అందగాడా? మహేష్ బాబా మంచిదే, ఓకే, మీరు జైలు కొట్టండి. ఆయన మహేష్ బాబు లాగుంటే మీరు ఇంకొకలాగుంటే మాకేంటి? ఎమ్మెల్సీ అయ్యుండి కావలికి ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? ఏనాడన్నా ప్రజలను పరామర్శించడానికి వచ్చారా? ప్రజల ముఖం చూశారా? మరి ఉదయగిరిలో ఏం చేశారు? కావలికి ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోకుండా మా నాయకుడిని, ఎమ్మెల్యే గారిని విమర్శించాల్సిన అవసరం ఏంటి? ఏంటమ్మా ఇంకొక మాట ఏమన్నావు? అలేఖ్యను పక్కన పెట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడారా? ఏం మాటలు మాట్లాడారమ్మా? మీ వాళ్ళకంటే బూతులు ఎవరికి రావు తల్లి. వైసీపీ వాళ్ళని మించిన బూతు గ్రంథమే ఉంది మీ దగ్గర. మీరు నోరు తెరిస్తే బూతులే. మా నాయకుడు ఏం చెప్పాడు? ఏదో మీ ప్రతాప్ రెడ్డి కట్టుకున్న ఇల్లు, కాలేజీ, గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేసి కట్టారు అని అన్నారు. నిజం కాదా? కాకపోతే నిరూపించు. కాదు, ఇదిగో మేము ఇక్కడ కట్టించావు అని నిరూపించుకోమన్నాం. ఏం చేస్తావు నువ్వు? రా, కావాలి నడుపుట్టుకు రా, జుట్టు పట్టుకొని నేలకేసి కొడతాం, తొక్కుతామా అనుకుంటున్నావు? మా నాయకులు మాట్లాడేదానివా? మా చంద్రబాబు నాయుడిని మాట్లాడేదానివా? లోకేష్ బాబు గారిని మాట్లాడేదానివా? మా ఎమ్మెల్యే గారిని మాట్లాడేదానివా? అంత స్థాయి ఉందా నీకు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే కనుక పగ్గాలు పట్టకపోతే ముష్కరుల చేతికి వెళ్ళిపోయేది పార్టీ, తెలుసా నీకు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆయన పట్టుకోబట్టే ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆయన వెనకుంది. ఎన్టీఆర్ గారి పిల్లలు ఆ రోజున వాళ్ళ పిల్లలు వ్యతిరేకించలేదే. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పే చేసి ఉంటే వాళ్ళ పిల్లలు వ్యతిరేకించాలిగా, వ్యతిరేకించలేదే. ఆయన ఎన్టీఆర్ గారిని మభ్య పెట్టి మాయ చేసి ఆయన ఏదో చేస్తున్నారు, ఈ పార్టీ అదోక పాతాళంకి వెళ్ళిపోద్ది అని తెలుసుకున్న మేధావి పార్టీని వెన్నుగాచి ఈ పూటకి తెలుగుదేశం పార్టీని, ప్రజల్ని అంతెత్తును చూపిస్తున్నారు. ఇవాళ చేస్తున్నారు ప్రతి ఒక్క పని కూడా. పోలవరం మీరెందుకు కొనసాగించలేదు? మీరెందుకు చేయలేకపోయారు? ఇవాళ నీళ్లు చూడండి వస్తున్నాయా? మీరెందుకు చేయలేకపోయారు? ప్రజావేదిక కూల్చిన దిక్కుమాల చరిత్ర మీది. జగన్ గురించి చెప్తావా? జగన్ తెత్త అని ఏం మాట్లాడతాడు? అసలు అది ఇంగ్లీషో తెలుగో ఏం మాట్లాడతాడో కూడా తెలీదు. అలా మాట్లాడతాడు జగన్ నాలుగు అంత బాగుందా? ఆయన మాట్లాడే ప్రసంగాలు అంత బాగున్నాయా? ఏడుపు అసలు శవాల దగ్గర నుంచి నవ్వుతాడు ఆయన. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు. అట్లాంటి నాయకుడు మీ నాయకుడు. ఇక ఏమన్నావు? ముగ్గురిని కలుపుకొని గెలిచాడంటావా? ఆ రోజుల్లో వైఎస్ఆర్ అంతటాడే ఇతర పార్టీలను కలుపుకొని గెలిచాడు. అది తెలుసా నీకు? తెలిసే మాట్లాడుతున్నావా? రాజకీయంలో అవసరమైతే ఎంతమందితోనైనా చేతులు కలపచ్చు. అది తెలుసా నీకు? పెద్ద మేము గొప్పగా ఒంటరిగా గెలిచామన్నా. నువ్వు ఒంటరిగా గెలవలా. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన జాలి అనే గాలిలో కొట్టుకొని వచ్చారు మీరు, తెలుసా? అంతేగాని మీ నాయకుడు ప్రతిభత కాదు. ఇక రెండోసారి అంటావా? ఓదార్పు యాత్ర అంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మభ్య పెట్టి మాయ చేసి తాయిలాలు ఇచ్చి గెలిచాడు. అర్థమైపోయింది మీ నాయకుడు చేసేది ఎంత అర్థమైపోయింది. పొలం గట్ల మీద, సరిహద్దు రాళ్ల మీద, పత్రాల మీద, 1 వీల్ మీద, అన్నిటి మీద జగన్ బొమ్మ. ఎందుకయ్యా?
సోదరా ఎందుకు వేసాడు మీ నాయకుడు చెప్పు. వాటి మీద వేయటం వల్ల ఈ రోజున ఇస్త్రీ మూలన కొట్టారు మా కావ్య కృష్ణారెడ్డి. మళ్ళీ చెప్తున్నా కావ్య కృష్ణారెడ్డి, ఎందుకంటే అంత పాపులర్ అయ్యాడు, అంత స్వచ్ఛమైన సంస్థ మా నాయకుడిది. మా వెంకట కృష్ణారెడ్డి గారు ఈ పూటకు కూడా కావాలని అభివృద్ధి చేస్తున్నారు. కళ్ళు తెరుచుకొని చూడండి, ధృతరాష్ట్రంలా మాట్లాడొద్దు. ఈయన గెలవక ముందు కావాలి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. రోడ్లు చూడు, మురుగు కాలువలన్నీ ఎట్లా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడన్నా మురుగుందా? ఎక్కడన్నా కావాలో దోమలు చూస్తున్నావు నువ్వు? ఎప్పటికప్పుడు ఫ్లాగింగ్ చేస్తున్నారు తెలుసా నీకు? మరి మంచినీటి సరఫరా, పంట కాలువలకు సరఫరా ఎక్కడ చూసినా నీట్గా సస్యశ్యామలం చేశారు కావాలని. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ప్రతి ఒక్క రోడ్డు, ఆఖరికి మీ మాజీ ఎమ్మెల్యే ఉన్న ఇంటి ముందు కూడా రోడ్డు వేయించుకోలేని దుస్థితి మీ వైఎస్ఆర్సీపీది. మా ప్రతాప్ అన్నే, నాకు అన్నే. కానీ నేను చెప్తున్నా, ఆయన రోడ్డు వేయించుకోలేకపోయారు. ఆయన ఇచ్చిన హామీలు ఏం చేశారు? ఇవాళ ప్రతి ఒక్క పథకం అహర్నిశలు ఇంటింటికి వెళ్ళి అమ్మ నీకు ఏ పథకం వచ్చింది, ఏమి రాలేదు అని ఆయన తిరుగుతున్నారు. ఏనాడన్నా ప్రతాప్ రెడ్డి అన్న తిరిగాడా? ఇచ్చాడా? ఏం చేస్తాడు మాట్లాడుతున్నావు నువ్వు? ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావే. నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన మీద ఉన్న కేసులు, ఆయన మీద ఉన్న అంతా మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఆయన కూడా మాట్లాడితే ఎట్లా? లిక్కర్ మాఫియాలో వీళ్ళంతా తోడుదొంగలు కాదని నువ్వు చెప్పగలవా? ఏం మాట్లాడుతున్నావు? నాలుగు కోస్తా మా నాయకులను కనుక ఏమన్నా అంటే పిచ్చి పిచ్చిగా ఉందా? ఏదో మైక్ ఇచ్చారు కదా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. ఏం తెలుసు నీకు? మా నాయకుడు వస్తుంటే జనాలు నేరాజనాలు పలుకుతున్నారు స్వచ్ఛందంగా, డబ్బులు ఇచ్చి కాదు. మీ నాయకుడిలాగా మీ నాయకుడు మీటింగ్ పెడితే జనాలు పారిపోయారు. మీడియాలు చూడలేదా? పాపం పోలీసులు ఉండండి, సార్ మీటింగ్ అయ్యేదాకా ఉండండి, ఆ మీడియాలు నువ్వు చూడలేదా? ఎందుకు పారిపోయారు? మీ మీద వ్యతిరేకతతో మీరు చేసేవాడికి ఎన్ని కేసులు పెట్టారు మీరు? పిల్లల మీద కూడా పెట్టారు కేసులు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆడాళ్ళ మీద. ఇవాళ పెట్టిన కేసులు మీరు చేసిన అక్రమాలకి వాటన్నిటికీ నిరూపించి మరీ కేసు పెడితే అది తప్ప? మీరు చేసిన దందాలు, మీరు చేసిన అవినీతి అవన్నీ బయట పెడితే అది తప్ప? మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. ఏం తెలుసని మాట్లాడుతున్నావమ్మా? ఏదో 4 ముక్కును పెట్టి కదుకుచావా? ఎవరో చెప్తే కక్కేస్తున్నావా? అరే నువ్వు చేయలేదా? ఈ డ్రగ్ మాఫియా చేయలేదా? ఇసుక దందాలు చేయలేదా? ఏమి చేయకుండా ఉన్నావు? ప్రతి ఒక్కటి గంజాయి స్కూల్, ఆఖరికి కాలేజీల్లో స్కూల్లో కూడా అమ్ముకొని బతుకులు మీవి. పిల్లలకు అలవాటు చేసి వాళ్ళ ఉసురు తీసుకున్నారు. మా కావాలలో కరుణాకర్ ఎందుకు చచ్చిపోయాడు? ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నీకు తెలుసా? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ముందు సబ్జెక్ట్ నేర్చుకో, విషయం తెలుసుకొని మాట్లాడు. ఇంకొకసారి కనుక మా నాయకుడి మీద విమర్శ చేసే పరిస్థితి నువ్వు తీసుకొస్తే 4 తెగ్గొస్తా. జుట్టు పట్టుకొని రోడ్డు మీద కావాలరా చూసుకుందాం. నీ ఇష్టం, నీ బాబుగారి జాగీర్ కాదు ఇదే, ప్రజాప్రతినిధులు. కాబట్టే మీ బాబుగారు జాగీర్ లాగా మీ నాయకులు చేశారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. అందుకే జనం ఇస్సిరి కొట్టారు. జీవితంలో రారు. గతించిపోయిన పార్టీ. అర్థమవుతుందా? మీది వైసీపీ అనేది గతించిపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. మీరు ఎన్ని ఉడత ఊపులు ఊపినా, ఎన్ని తాటాకు మంటలేసినా మా ప్రతాప్ రెడ్డి అన్న చేసిన అవినీతికి మా కావ్య కృష్ణారెడ్డి గారు చేసిన బంధం అలాంటిది. సంఖ్యలు ఎన్ని వ్యతిరేకంగా చేశారో, అవినీతి ప్రభుత్వానికి ప్రజలకు ఎంత వ్యతిరేకంగా చేశారో తెలుసా? ప్రతి ఒక్కటి కూడా మా కృష్ణారెడ్డి గారు చేసే ప్రతి పని కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. పథకాలు, ప్రతి ఒక్క పథకాలు. ఏ పథకం చేయలేదు చెప్పు? ఏం చేయలేదు చెప్పు? నువ్వు ప్రతి చేయలేదని అంటున్నావు. ఏ పథకం చేయలేదు, ఏ హామీ నెరవేర్చలేదు. వచ్చి సంవత్సరమే అయినా కానీ ఇప్పటికి ఎన్ని పథకాలు నెరవేరుస్తున్నారు? ఉచిత బస్సుతో సహా. మీరేం చేశారు? ఉన్నయే తీసేశారు. అసలు పెన్షన్ వచ్చే వాళ్ళకి తీసేస్తున్నారు. అన్నీ ప్రతి ఒక్కటి తీసేసి, అంటే ఎవరికైతే అవసరమో ఆ పెన్షన్స్, ఆ పథకాలన్నీ తీసేసి మీ మనుషులకి, మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఎవరికి తెలియని బాగోతో నువ్వు మాట్లాడతావా? మళ్ళీ 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 గెలిచేది టీడీపీనే. చూస్తూ ఉండు. మా లోకేష్ బాబుని 4 మందం అంటావా? జగన్ కంటే 4 మందం కాదమ్మా.
అసలు ఏం మాట్లాడుతానో తెలియదు. అది తెలుగో ఇంగ్లీషో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియదు. ఎందుకు నవ్వుతాడో తెలియదు. అదేమంటే నెత్తిన చేతులు పెడతాడో లేదంటే ముద్దులు పెడతాడు. నాయకుడు ముద్దులు పెట్టేదేంటమ్మా? నాయకుడు ప్రజల్లో ముద్దులు పెట్టేదేంటి? నెత్తిన చేతులు పెట్టేదేంటి? నెత్తిన చేతులు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఏం పనులు ఆయన చేసినవన్నీ వీడియోల్లో మేము చూశాను, తరించాను. నువ్వు చూడలేదా? నీ కంటికి కనపడలేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. కావ్య కృష్ణారెడ్డి గారి మీద ఏ చిన్న మాట వేసినా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే, సూర్యుడి వైపు చూసి. ఆయన భగ మండే సూర్యగోళం, అర్థమవుతుందా? కాలిపోతావు, ఖబర్దార్. నీళ్లు పోస్తే ఆరే నిప్పు కాదాయన, అగ్నిగుండం, సూర్య భగవానుడే కావ్య కృష్ణారెడ్డి గారు. కావ్య, దట్ ఈజ్ కావ్య, మైండ్ ఇట్.